రైతులకు నమస్కారం. నేను మీ మునియా నాయక్. ఈరోజు భాగంగా 9వ తారీఖు ఏప్రిల్ 2026 రోజున ఇక్కడైతే బోడ సూక్య గారి తోటనైతే మనం చూస్తున్నాము. ఇది 30 గుంటల తోట. 30 గుంటల్లో ఆల్రెడీ 10 క్వింటాలు అమ్మడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ కాయ చూసినట్లయితే చూడొచ్చు. మీకు ఒకసారి తోట చూపిస్తా. టిఆర్ఆర్ కంపెనీ వారి టిఆర్ అగ్రోటెక్ లిమిటెడ్ కంపెనీ వారి లోలా వెరైటీ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే మనం చూద్దాము. అయితే లేడు ఇక్కడ మనమైతే ఇప్పుడు చూస్తున్నాం. ఇది హైలైట్ అండి. ఇక్కడ విధంగా చూసినట్లయితే ఏ చెట్టును చూసినా కూడా మొత్తం ఆకులు అయితే కనబడుతున్నాయి. ఆకులు అయితే లేవు కానీ కాయలే కనబడుతున్నాయి. విపరీతమైన కాయ చూడొచ్చు. మీరు ఈ విధంగా చూడొచ్చు. ఎక్కడ చూసినా ఎక్కడ గెలికినా కూడా హైలైట్ ఉంది. ఇది చూడవచ్చు. మొత్తం కాయలే అండి, మామూలుగా లేదు. సైజు కూడా తగ్గలేదు. కొసదాకా అదే సైజు ఉంది. ఇదిగో ఇక్కడ కొసదాకా అదే సైజు ఉంది. మొత్తం గుత్తులే. మొత్తం జంట కాయాలంటే మొత్తం ఇక జడలకు ఉన్నట్టే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడవచ్చు. ఏ చెట్టును చూసినా కూడా మొత్తం ఎర్రగా గుత్తులు కాస్తున్నాయి. మా గత చింతపండు కూడా ఇంత కాస్తుందో లేదో తెలియదు కానీ ఇదైతే మాత్రం కాస్తుంది. పొట్టుగా కాస్తుంది. మామూలుగా లేదు. ఎక్కడ చూసినా పట్టుకుంటే పిరికెడు కాయాలి. మొత్తం ఎర్రగా ఉన్నదండి టోటల్గా. మొత్తం దాదాపుగా కుసకే పచ్చికాయ ఇది కూడా దూరంగా అయిపోయింది. ఇక కుసకు ఏమెళ్తుందో 1 క్వింటాల్ 2 క్వింటాలు వెళ్తుందో లాస్ట్కి. కానీ ఇప్పుడైతే మాత్రం ఇది చూసినట్లయితే మీరు చూసి కామెంట్ చేయండి. ఇది ఎన్ని క్వింటాలు అయితే 30 క్వింటాలు చూపడు 30 గుంటాలు. మీరు కనుక చూసినట్లయితే ఇది అబ్జర్వేషన్ చేసి చూడండి. మొత్తం 30 గుంటల తోట. 30 గుంటలకు ఆల్రెడీ 10 క్వింటాలు అయితే అమ్మడం జరిగింది. ఇప్పుడు ఎన్ని క్వింటాలు అవుతుందో మీరు కామెంట్లో తెలపండి. ఓకే. అదేవిధంగా చూస్తే ఇది మల్చింగ్ పేపర్ తోట. మల్చింగ్ పేపర్ తోటలో చాలా లాభాలు ఉన్నాయి. అదైతే గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫర్టిలైజర్ ఉపయోగం కూడా చాలా తక్కువ. ఫర్టిలైజరు బస్తాలు గుమిరించిన దానికంటే మీరు ఇట్లా మల్చింగ్ పేపర్ వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఎన్ని విధాలుగా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఆకులు అయితే వెళ్ళిపోయినాయి, లేవు. మొత్తం కాయలే కనబడుతున్నాయి. పొట్టుగా కాయ అయితే బాగా వచ్చిందండి. ఇది కంపెనీ యొక్క టిఆర్ఆర్ కంపెనీ లోలా అంటే అది మీరు చూసుకోవచ్చు. మీరు అబ్జర్వేషన్ చేసి మీ తోటను చూసి ఎన్ని క్వింటాలు అవుతుంది ఇది అనేది మా కామెంట్లో తెలపండి. ఓకే, నమస్తే.